సర్వశక్తిగల దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాలము మీకందరికిని వందనాలు తెలియచేస్తున్నాను. ఈ దినము మిమ్ములను బలపరచు దేవుని మాట. నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచును. మార్కు సువార్త 5వ అధ్యాయము 34వ వచనం. మన దేవుడు మనలను నిరంతరము స్వస్థపరిచేవారు, ఆరోగ్యమును అనుగ్రహించి ఆరోగ్య ప్రదాత ఆయనే. మత్తయి సువార్త 15వ అధ్యాయము 28వ వచనాన్ని చూస్తే, తూరు సీదోను ప్రాంతము నుండి కనాను స్త్రీ వచ్చి, దావీదు కుమారుడా, కరుణించుము, నా కుమార్తె దయ్యము పట్టి బాధపడుచున్నదని మనవి చేయగా, దేవుడు మొదట ఆమెను పరీక్షించినట్లుగా ఆ భాగంలో మనం చూడగలం. ఆమె విధేయతతో కూడిన ప్రవర్తన, తన మాట గమనించిన దేవుడు, నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్లే నీకు అవునుగాక అని చెప్పెను. ఆ గడియలోని ఆమె కుమార్తె స్వస్థత పొందినట్లుగా లేఖనాల్లో మనం చూడగలం. మన జీవితాల్లో కూడా మనకున్న ప్రతి బలహీనతలను స్వస్థపరచగలిగిన దేవుడు, విశ్వాసముతో ఆయన సన్నిధిలో ప్రార్థించినట్లయితే ఆయన అద్భుతమైనటువంటి స్వస్థతను అనుగ్రహించేవారు. ఈ మాటలు వింటున్న మిమ్మల్ందరినీ దేవుడు స్వస్థపరిచి సంపూర్ణ ఆరోగ్యమును అనుగ్రహించి మీకు క్షేమమును కలుగచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, మీ పాదములకు వందనాలు. మా విశ్వాసము చొప్పున మీరు స్వస్థతను చేకూర్చేవారు. దేవా, బలమైన విశ్వాసమును, అచంచలమైన విశ్వాసమును మా జీవితాల్లో మీరు దయచేయండి. నీ కృపచేత ప్రతి వారిని మీరు బాగు చేయండి. వారికున్న ప్రతి బలహీనతలు, అనారోగ్యములన్నిటి నుంచి విడిపించి సంపూర్ణ స్వస్థతను మీరు చేకూర్చండి. ఈ దినము కొరకు వందనాలు, కృతజ్ఞతలు మీకు తెలియచేస్తూ యేసు నామమున అడిగి వేడుకొని పొందియున్నాము తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్ములను దీవించునుగాక.